ఇక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కలలు నిజం చేయడానికి కెమెరా అటు చెప్ప కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంట. కలలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కలలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజన్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేశావు వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. ట్రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు ఇస్తున్నానంటే మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో 35% ప్రభుత్వం ఇవ్వాలి. 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేసింది? కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే, అది ఈ రోజున ఇదివరకు 5,000 ఇస్తే సరిపోయేది. 2014-19లో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలి? మీరు 10,000 పెట్టాలి. తన సైజు తగ్గించుకున్నాడు. తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు.